హలో! వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. యూనిమిక్ ఏరోస్పేస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లిమిటెడ్ గురించి మాట్లాడుకుందాం. ఈ కంపెనీ వచ్చేసి 2016లో అయితే స్టార్ట్ చేశారు. ఏరోస్పేస్, డిఫెన్స్, సెమీకండక్టర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి కావాల్సిన కాంపోనెంట్స్‌ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అండ్ 2 బిజినెస్ మోడల్స్‌లో అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి బిల్డ్ టు ప్రింట్. ఇదేమంటే క్లయింట్ ఇచ్చిన డీటెయిల్డ్ డ్రాయింగ్ ఆర్ డీటెయిల్డ్ డిజైనింగ్ ఏదైతే ఉంటదో వాటిని బట్టి వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ప్రొడక్ట్‌ని. అండ్ సెకండ్‌ది వచ్చేసి బిల్డ్ టు స్పెసిఫికేషన్స్. ఇక్కడేమంటే క్లయింట్ ఇచ్చిన స్పెసిఫిక్ రిక్వైర్మెంట్‌ని బట్టి వాళ్ళు కస్టమైజ్ చేసి ప్రొడక్ట్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేస్తారు. లైక్ మెషినింగ్, ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ, టెస్టింగ్, ఎండ్ టు ఎండ్ సర్వీసెస్‌నైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కాంపోనెంట్స్‌లో ఏరో ఇంజిన్‌కి సంబంధించిన టూల్స్ అంటే ఇంజిన్ లిఫ్టింగ్ అండ్ బ్యాలెన్సింగ్ బీమ్స్, ఆయిల్ ట్యూబ్స్ అలైన్‌మెంట్ ఫిక్చర్, రేడియల్ సెంటరింగ్ సపోర్ట్. ఈ టూల్స్ అన్నీ ఏరో ఇంజిన్‌ని మెయింటెనెన్స్ పర్పస్ కోసం అసెంబుల్ చేసినప్పుడు ఈ టూల్స్ అన్నీ యూజ్ చేస్తారు. అండ్ వాటితో పాటుగా ఎయిర్ ఫ్రేమ్‌కి సంబంధించిన టూల్స్, డ్రిల్ జిగ్ అండ్ లేటరల్ స్ప్రే అసెంబ్లీ ఇలాంటి టూల్స్ అన్నీ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అండ్ అంతేకాకుండా ఈ మిసైల్స్‌ని కన్‌స్ట్రక్ట్ చేయడంలో కావాల్సిన ప్రిసిషన్ పార్ట్స్‌ని కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్‌కి సంబంధించిన కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని ఎండ్ టు ఎండ్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాటి యొక్క సర్వీసెస్‌ని కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇప్పటిదాకా వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వచ్చేసి 2 లొకేషన్స్‌లో ఉన్నాయి. ఒకటొచ్చేసి బెంగుళూరులో, ఇంకొకటొచ్చేసి పీన్యాలో. అండ్ ఇప్పటిదాకా వీళ్ళు 7 కంట్రీస్‌కి 26 కస్టమర్స్‌కి వీళ్ళ సర్వీసెస్‌ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వీళ్ళ యొక్క ఫినాన్షియల్స్ ఎలా ఉన్నాయో కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఈ కంపెనీకి సంబంధించిన బిజినెస్ సెక్టార్స్ పరంగా మనం రెవెన్యూ చూసినట్లయితే ఏరోస్పేస్ సెక్టార్స్ నుంచి వీళ్ళకి మోర్ దాన్ 90% ఎవ్రీ ఇయర్ వీళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంటే అదర్ సెక్టార్స్ ఎవరైతే ఉంటారో వాటి నుంచి వీళ్ళకి 0.65 అండ్ 23లో చూసుకున్నట్లయితే 5%, 22లో చూసుకున్నట్లయితే 4%. సో ఎక్కువ రెవెన్యూ వీళ్ళకి ఏరోస్పేస్ సెక్టార్స్ నుంచే రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. జియోగ్రఫీ వైస్‌గా మనం చూసినట్లయితే ఇండియా నుంచి 2024లో ఓన్లీ 2% రెవెన్యూ వస్తే యూఎస్ నుంచి వీళ్ళకి 92% వచ్చింది. అండ్ మిగతా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి చాలా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ అయితేనే వస్తుంది. బట్ యునైటెడ్ స్టేట్స్ ఏదైతే ఉందో ప్రతి ఇయర్‌లో వీళ్ళకి ఇక్కడి నుంచి బిజినెస్ ఎక్కువగా జరుగుతుంది. రెవెన్యూ ఓవరాల్‌గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే 22లో 37 క్రోర్స్ ఉంటే 23 అది 94 క్రోర్స్ అయింది. 24కి అది 213 క్రోర్స్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ 125% ఇంక్రీజ్ అయింది. అండ్ ప్యాట్ చూసుకున్నట్లయితే 3 క్రోర్స్ ఉంటే 22లో 23కి అది 22 క్రోర్స్ అయింది. 24కి అది 58 క్రోర్స్ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ 155% ఇంక్రీజ్ అయితే వస్తుంది. అండ్ అసెట్స్ కూడా వీళ్ళని ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయితే వస్తున్నాయి. అండ్ వీళ్ళ బారోయింగ్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ తగ్గించుకుంటూ వస్తున్నారు. అండ్ మెయిన్ ఆర్ఓఈ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే 53%, ఆర్ఓసీఈ చూసుకున్నట్లయితే 54%, డెప్ట్ ఈక్విటీ వచ్చేసి 0.32, ఆర్ఓఎన్‌డబ్ల్యూ వచ్చేసి 53% అండ్ ప్యాట్ మార్జిన్స్ వచ్చేసి 27% మెయింటైన్ అవుతున్నాయి. అండ్ యాజ్ ఆఫ్ నౌ పీఈ రేషియో వచ్చేసి 64 ఉంది ఈ కంపెనీకి. అండ్ కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్ మనం చూసినట్లయితే డిసెంబర్ 23న ఓపెన్ అయ్యి డిసెంబర్ 26న క్లోజ్ అవుతుంది. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 745 to 785 పర్ షేర్. లాట్ సైజ్ వచ్చేసి 19 షేర్స్. వీళ్ళు ఐపీఓ ద్వారా 500 క్రోర్స్ రైజ్ చేస్తుంటే అందులో 250 క్రోర్స్ వచ్చేసి ఫ్రెష్ ఇష్యూ, ఆఫర్ ఫర్ సేల్ వచ్చేసి 250 క్రోర్స్ అండ్ 1 రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 14,915 అండ్ మిగతా డీటెయిల్స్ మీ స్క్రీన్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. ఈ కంపెనీ యొక్క పియర్స్‌తో మనం కంపేర్ చేసి చూసినట్లయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ చూసినట్లయితే అదర్ పియర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నాయి యూనిమెక్‌తో పోలిస్తే. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్జిన్ ప్రకారంగా చూసినట్లయితే యూనిమెక్ ఏరోస్పేస్ బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తుంది కంపేర్ టు అదర్ పియర్స్. అండ్ నెక్స్ట్ ఈ కంపెనీకి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయంటే ఇలాంటి టైప్ ఆఫ్ బిజినెస్‌కి సంబంధించిన కాంపిటీషన్ అయితే మార్కెట్‌లో అయితే ఇంపాక్ట్ అయ్యిద్ది. అండ్ దాంతో పాటు మార్కెట్ డిమాండ్ అంటే ఈ ఏరోస్పేస్, డిఫెన్స్, ఎనర్జీ సెక్టార్‌కి సంబంధించిన ఏవైనా చేంజెస్ జరిగినప్పుడు మార్కెట్‌లో ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్ మీద అయితే ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటది. అండ్ యాజ్ ఆఫ్ నౌ వచ్చేసి గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 61% మెయింటైన్ అవుతుంది. ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ చూసిన తర్వాత ఐపీఓలో అయితే మంచి డిమాండ్‌ని క్రియేట్ చేస్తుంది అనుకుంటున్నాను. అండ్ డే 1లో 3 టైమ్స్ అయితే సబ్స్క్రైబ్ అయింది ఓవరాల్‌గా. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఇంకా కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌ని. అండ్ ఈ ఐపీఓలో మీరు పార్టిసిపేట్ చేస్తుంటే కూడా కింద కామెంట్ చేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.